Come here, my dear Krishna Kanai. 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 Oh my dear Kanai. Oh my dear Kanai. Oh my darling Kanai. Oh my darling Kanai. मैंने तेरे लिए हृदय कंदर बिल्डिंग बनाई. 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 భగవద్గీత అర్జున విషాద యోగం. ఇందులో మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకంతో భగవద్గీత ప్రారంభమైంది. అయితే అసలు ప్రారంభం కాదు, ఉపోద్ఘాత రూపంలో మొదలైంది. అయితే గ్రంథారంభంలో మంగళాచరణం చేయాలి అంటే భగవంతుని స్మరణ చేయాలి. మంగళ స్వరూపుడు ఎవరు అనంటే భగవంతుడే. మంగళానాంచ మంగళం. మరి ఆ భగవంతుని స్మరణయే మంగళాచరణము. ఆచరణం అంటే ఆచరించుట, అంటే మంగళమును ఆచరించుట, అంటే భగవత్ స్మరణను చేసి మనం గ్రంథాన్ని ఆరంభం చేసుకోవాలి. ఇది మన హైందవ సంప్రదాయము, పరిపాటి ప్రథ ఉంది. ఇలా ఉండగా వ్యాస భగవానుడు భగవద్గీత ఆరంభంలో భగవంతుని స్మరించకుండానే భగవద్గీతను ఎలా ప్రారంభించాడు అని కొందరు వాదం చేస్తారు, దురాగ్రహం చేత వాదిస్తారు. అయితే మరి వారికి సమాధానం చెప్పాలి కదా అని శ్రీ బెల్లంకొండ రామరాయ కవి అని ఒక పెద్ద మహావిద్వాన్, విదుషీమణి, చాలా గొప్ప పండితుడు. శంకరాచార్యుల తర్వాత విద్వాన్ అంటే అతడే అని అనిపించుకున్నాడు, అంతటి విద్వాన్. ఆయన అంటాడు, సరే మీరు అంత దురాగ్రహం చేసినట్లయితే నేను సమాధానం చెప్తాను అంటాడు. ఏమిటి? వ్యాస భగవానుడు మంగళాచరణం చేశాడు. మంగళాచరణం ప్రప్రథమంలో ఉండాలి కదా, అంటే మొదట్లోనే ఉంది అన్నమాట. ఎక్కడ అంటే ధృతరాష్ట్ర ఉవాచ అనే ఈ పదం ఉంది కదా, అందులోనే మంగళం చేయబడింది అంటాడు. అయితే ఇక్కడ ఉవాచ అనే శబ్దం ఏదైతే ఉందో ఇది భూతకాలిక వాచకం, పాస్ట్ టెన్స్ అంటారు కదా. ఉవాచ అంటే పలికెను అంటారు. ఉవాచ అంటే పలికెను. మనకు భగవద్గీతలో అక్కడక్కడ వస్తూ ఉంటాయి శబ్దాలు. అర్జున ఉవాచ, భగవాన్ ఉవాచ, సంజయ ఉవాచ అని ఈ విధంగా ఉవాచ అని శబ్దం వస్తూ ఉంటాయి. అంటే పలికెను. భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలికెను. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను. ఇట్లా ఉవాచ అంటే పలికెను అంటే పాస్ట్ టెన్స్, భూతకాలాన్ని బోధిస్తుంది. అయితే మరి భగవద్గీత అయితే యుద్ధక్షేత్రంలో యుద్ధారంభం కంటే ప్రప్రథమముగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క దైన్య స్థితిని చూసి బోధించాడు కదా. మరి యుద్ధం అయితే ప్రారంభంలోనే ఉంది, వర్తమానంలో ఉంది. మరి వర్తమానంలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ భూతకాలిక వాచం ఎందుకు ప్రయోగం చేసినాడు భగవాన్ ఇక్కడ? ఎవరు? వ్యాస భగవాన్. వర్తమానంలో జరుగుతున్నప్పుడు వర్తమాన ప్రయోగం చేయాలి. పలుకుచున్నాడు అని ఈ విధంగా చెప్పాలి. కానీ పలికెను అని భూతకాలిక వాచక ఆ శబ్దాన్ని ఎందుకు ప్రయోగం చేశాడు అనంటే, ఈ మహాభారతం ఏదైతే రచన చేయబడిందో, పాండవులు కౌరవులు యుద్ధం చేసినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు, భీష్ముడు మొదలైన వాళ్ళు ఉన్నప్పుడు వ్రాయబడలేదు. మరి ఎప్పుడు రాశారు అనంటే జనమేజయ మహారాజుకు శౌనకాది ఋషులు చెప్పినారు. అప్పుడు ఆ కాలంలో రాసినాడు వ్యాస భగవాన్. అంటే ఎన్ని తరాలు పోయినాయి చెప్పండి. పాండవులు కౌరవులు పోయినారు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు, అర్జునుని యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్. ఆ పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు. 2-3 తరాలు పోయినాయి. అంటే ఇప్పుడు ఏమైంది? పాస్ట్ టెన్స్ అయిపోయిందా లేదా? అప్పుడు ఇట్లా జరిగింది
అని చెప్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. అప్పుడు రాశాడు మహాభారతాన్ని. అందుకని భూతకాలిక వాచకము ప్రయోగం చేయడం జరిగింది. సరే, అది అలా ఉండండి. ఇప్పుడు మంగళాచరణం చేశాడు ప్రప్రథమంగా అని చెప్తూ ఉన్నాడు బెల్లంకొండ రామరాయ కవి. ఏ శబ్దం చేత అంటే ధృతరాష్ట్ర అనే శబ్దంలోనే మంగళవాచకం అయ్యింది, మంగళం చేశాడు. ఎలా చేశాడు మొత్తం విస్తారం చేయండి అని అంటే, ధృతం రాష్ట్రం జగత్ అధిష్టానత్వమాత్రేణ ఇది ధృతరాష్ట్ర ఈశ్వర. ఈశ్వర స్మరణం మంగళం భవతి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అని అంటే మనము ఆ అంధుడైనటువంటి ఆ రాజును మనము స్మరించుకుంటాం. ధృతరాష్ట్ర అనగానే వెంటనే ఆ అంధరాజు, ఆ గుడ్డి రాజు మనకు జ్ఞాపకంలోకి వస్తాడు. కానీ ధృతరాష్ట్ర శబ్దానికి ఈశ్వరుడు అని కూడా అర్థం ఉంది. ఎట్లా? ధృతం రాష్ట్రం ఏన సహ ధృతరాష్ట్ర. రాష్ట్రాన్ని ఎవరైతే ధరించినాడో అతడు ధృతరాష్ట్రుడు. మరి ఇక్కడ రాష్ట్రం అనే శబ్దానికి అర్థం ఏం చేయాలి అంటే, రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి అయినటువంటి వాడు ఎవరు? పరమాత్మ కదా. ఈశ్వర స్వరాట్ కదా. కాబట్టి ఆ ఈశ్వరుడే ఈ ధృతరాష్ట్ర శబ్దం చేత తెలుసుకోవాలి. ఎలా తెలుసుకునేది అని అంటే, రాష్ట్రం అనే శబ్దం చేత సంపూర్ణ జగత్తును తీసుకోవాలి. రాష్ట్రం అంటే రాజ్యము అనుకున్నాం. రాజ్యం అంటే ఈశ్వరునికి రాజ్యం ఏది? ఆయన సృష్టించినటువంటి సంపూర్ణ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా, ప్రపంచమంతా కూడా ఆయన రాష్ట్రమే, ఆయన రాజ్యమే. మరి సంపూర్ణ బ్రహ్మాండానికి చక్రవర్తి ఎవరు? శాసకుడు ఎవరు? ప్రతి వస్తువును నియమనం చేసేవాడు ఎవరు? చెప్పండి. లోకాంతరాలను అన్నిటిని కూడా తన యొక్క శాసన శక్తి చేత నడిపిస్తూ ఉన్నాడు. ఈ ధారుణి చక్ర మెరుసు లేకుండగా ఎల్లవేళల దిప్పుచున్నాడయ. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నెలరాల్చకమింట నిలిపేడయ. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. ఎవరికైనా కనపడ్డా ఈశ్వరుడు? కొందరు వచ్చారు కదా మన భక్తులు, కొందరు ఆంజనేయ స్వామి కనిపించండి అని వాళ్ళు ఏదో చెప్తూ ఉన్నారు. కానీ అసలైన ఈశ్వరుడు ఎవరికి కనపడాడు. ఈ కనిపించినవన్నీ కూడా చెప్తే వాళ్ళు కొంచెం నారాజు అవుతారు కదా. ఏ విధంగా మన శరీరాలు మాయికమో ఆ కనిపించిన ఆ శరీరాలు కూడా మాయికమే, అవి కూడా మిథ్యనే, అవి సత్యమా? రాముని శరీరం ఒకప్పుడు అవతారానికి వచ్చింది, ఇప్పుడు ఉందా? ఇప్పుడు అయోధ్యకు వచ్చి నీకు రాముడు దర్శనం ఇస్తాడా? మొన్న ప్రతిష్ఠించినటువంటి మూర్తి దర్శనం ఇస్తుంది, కానీ ఆనాటి రాముడు నీకు దర్శనం ఇస్తాడా? ఆ కృష్ణుడు ఇప్పుడు ఉన్నాడా? ఆ రామకృష్ణాది అవతార శరీరాలే సమాప్తం అయిపోయినాయి. రాముడు సరయూ నది లోపల మునిగి వైకుంఠానికి వెళ్ళిపోయిందా లేదా? ఆయన అంటే ఆ శరీరం యొక్క సమాప్తి మనకు రామాయణంలో వినపడుతుంది. శ్రీకృష్ణుడు వ్యాధుని చేత కొట్టబడి చివరికి అంత్య సమయంలో మరణాన్ని పొందిండా లేదా? ఆయన కూడా మరి అటువంటి రామకృష్ణాది శరీరాలకే శాశ్వతం లేదు, అవి కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అంటే ఇక వీళ్ళు దర్శించినటువంటి ఏ రూపాలు ఉన్నాయో అవి ఎట్లా సత్యమైతే? ఆంజనేయ స్వామి దర్శనమైంది, అదైంది, ఇదైంది చెప్పుకుంటారు. అదేం సత్యం? ఏదేది కనపడుతుందో అదేది అసత్యమే. ఇది ఒకటి బోర్డు రాసి పెట్టుకోండి. సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోండి. చాక్పీస్తో రాసి పెట్టకండి. చాక్పీస్తో రాస్తే తుడుచుకుపోతుంది. సువర్ణాక్షరాలతో మంచిగా రాసి పెట్టుకోండి. ఏ దృశ్యం తన్ నశ్యం, అంతే. ఏది కనపడుతుందో అది నశించిపోయేదే. రామకృష్ణాదులే లేరు ఇప్పుడు. ఎంతోమంది బ్రహ్మదేవులు పోయినారు. ఇదివరకు కోటాను మంది బ్రహ్మదేవులు పోయినారు, ఎన్నో సృష్టిలు పోయినాయి. ఎంతోమంది విష్ణువులు పోయినరు, ఎంతోమంది శంకరులు పోయినరు, ఎంతోమంది బ్రహ్మదేవులు పోయినారు. ఇక నాకు దేవుని సాక్షాత్కారం ఏంటంటే మేము ఎట్లా నమ్మాలో చెప్పండి? అవునా? అయితే కావచ్చు వాళ్ళ భావన విశేషం చేత, ఎందుకంటే వాళ్ళు తదేకంగా ధ్యానం చేశారు కాబట్టి వారి యొక్క అంతఃకరణ వృత్తి, వాళ్ళ యొక్క మనస్సే తదాకారం అయ్యి వాళ్ళ మనస్సే వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి దర్శనం ఇవ్వలేదు. అందువల్ల
వాస్తవంగా ఈశ్వరుని దర్శనము ఎవరికి కాలేదు, కాదు కూడా. ఎందుకు అంటే సగుణ నిరాకార స్వరూపం ఈశ్వరుడు. ఆయనకు ఆకారమే లేదు, నీకు ఎట్లా కనపడతాడు చెప్పు. అందువల్ల ఆ ఈశ్వరుడే ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. తెర వెనగత నుండి తెన ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయ. మనల్ని అందరినీ ఈ ప్రపంచం అనే తెర ముందు ఉంచి ఆయన మనల్ని తైతక్కలాడిస్తుంది కదా. సుఖము, దుఃఖము, మానము, అపమానం, లాభం, నష్టము ఇవన్నీ కలగజేస్తూ అయితే మరి ఆయనకు వినోదమా ఇట్లా మనల్ని ఆడించేది? సంతోషమవుతుందా? మరి అట్లా మనల్ని ఏడిపించేటోడు దేవుడు ఎట్లయితాడు అంటే ఆ సుఖ దుఃఖాలు కూడా ఆయనే మనకి ఇవ్వడం లేదు. మన సంచయం నుంచే కొన్ని సెలెక్ట్ చేసి మనకి ఇచ్చినాడు అంతే. మనం చేసుకున్న పుణ్యపాపాలు లేదు, ఆయనే మనకి ఇవ్వలేదు. ఈ విధంగా జగాన్ని నడుపుతూ ఉన్నాడు కాబట్టి జగద్ అధిష్టానం ఎవరు అనంటే ఈశ్వరుడు. ధృతం రాష్ట్రం జగత్ ఏన సహ ధృతరాష్ట్ర. ఈ సంపూర్ణ జగత్ అనేటువంటి రాష్ట్రము ఎవరి చేత ధరించబడిందో, అధిష్టాన రూపంలో ఎవరైతే ఉన్నారో, శాసక రూపంలో ఎవరైతే ఉన్నారో అతడు ఈశ్వరుడు. మరి ఎప్పుడైతే ధృతరాష్ట్ర అనే శబ్దప్రయోగం జరిగిందో అది ఈశ్వరవాచక శబ్దం కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించినట్లు అయింది. ఎప్పుడైతే ఈశ్వరుని స్మరించినామో అది మంగళం అయిపోయింది అంతే. ఇక్కడ మంగళాచరణం చేసినట్టే అయిపోయింది అని ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఒకవేళ అది సరిగా లేదయ్యా అంటావా? వాస్తవంగా మన ఈ శ్రీమద్ భగవద్గీత ఎక్కడ ప్రారంభమైందంటే 2వ అధ్యాయము 11వ శ్లోకం. అక్కడ శ్రీ భగవాన్ వాచ అనే ఏ శబ్దమైతే వచ్చిందో అక్కడ భగవాన్ అనే శబ్ద ప్రయోగం అయింది కదా. ఎప్పుడైతే భగవాన్ అనే శబ్ద ప్రయోగం భగవంతుని స్మరణ అయినట్టే, అందుకని అక్కడ మంగళాచరణం అయినట్టే అని తెలుసుకో అని ఇదొక రకంగా కూడా సమాధానం చెప్తున్నాను. ఇక మరికొంతమంది ఏమంటారంటే మొదటి అధ్యాయంలో 20వ శ్లోకంలో అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధర్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. అక్కడ అథ అనే శబ్దం వచ్చింది. అథ వ్యవస్థితాన్. అథ అనే శబ్దం కూడా మంగళవాచకం. ఎందుకనంటే ఓంకారశ్చాద శబ్దచ్చ ద్వావేతో బ్రహ్మణ పుర కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాత్ మంగళికా ఉభౌ అని మనకు పురాణం చెప్తుంది, నారద పురాణం. ఏం తల్లి ఆయాసం అవుతుందా? సర్దుకుని కూర్చోండి. అథ అనే శబ్దం ఏదైతే ఉందో అది మంగళవాచకం. ఎందుకు అంటే సృష్టిని రచన చేసిన తర్వాత ప్రప్రథమముగా బ్రహ్మదేవుని యొక్క ముఖారవిందం నుండి 2 శబ్దాలు వెలువడ్డాయి. ఏవేవి? ఓం మరియు అథ. ఈ 2 శబ్దాలు ప్రప్రథమంగా సృష్టి ఆరంభంలో వెలువడ్డాయి. అందుకని మొట్టమొదలు బ్రహ్మదేవుని యొక్క ముఖారవిందం నుండి వెలువడినందువల్ల ఈ ఓం అనే అక్షరం కానీ అథ అనే అక్షరం కానీ ఇవి 2 మంగళవాచకములు అని మన పెద్దలు పరిగణిస్తారు. అందుకని అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అని అంటూ 20వ శ్లోకంలో అథ శబ్ద ప్రయోగం జరిగింది కాబట్టి ఆ అథ శబ్దమే మంగళవాచకము అన్నారు. ఆ అథ శబ్దానికి కూడా 5 అర్థాలు ఉంటాయి. మంగళానంతరారంభ ప్రశ్నకార్ష్ణేతు అథో అథ ఇది అంటారు. 1 మంగళము అనే అర్థం అథ శబ్దానికి. 2వది అనంతరము అంటే తరువాత అని ఒక అర్థం. 3వది ఆరంభం అంటే ప్రారంభించుట అని ఒక అర్థం అర్థం. 4వది ప్రశ్నించుట అని ఒక అర్థం. 5వది పూర్ణము అని ఒక అర్థం. ఇట్లా 5 అర్థాలు ఉంటాయి. అందుకని మంగళార్థకంలో కూడా అథ శబ్దాన్ని ప్రయోగం చేస్తారు కాబట్టి 20వ శ్లోకంలో ఏ అథ శబ్ద ప్రయోగం జరిగిందో అక్కడే మంగళాచరణం జరిగింది అని కొంతమంది అభిప్రాయపడతారు. కానీ వాస్తవంగా ఈ విచారాలన్నీ కూడా ఒట్టి విచారాలే, ఇందులో ఏం సారం లేదు. మరి వాస్తవం ఏమిటి
అనంటే భగవద్గీత అనేది పృథక్ గ్రంథమే కాదు. అలాంటప్పుడు మంగళం చేయాల్సిన అవసరం ఏముంది? భగవద్గీత అనేది ఒక పృథక్ అంటే సపరేట్ ప్రత్యేకమైనటువంటి గ్రంథం కాదు ఇది భగవద్గీత. ఎందుకు? ఇది మహాభారతంలో ఒక ఘట్టం మాత్రమే, అంతే. అందుకని మహాభారతమే ఉత్కృష్టమైనటువంటి పంచమ వేదాత్మకమైనటువంటి గ్రంథము. ఆ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఇదొక ఘట్టం మాత్రం, ఇదొక అంశం మాత్రం. అలాంటప్పుడు మంగళం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నువ్వు మంగళ ఆచరణాన్ని అపేక్షించినట్లయితే మహాభారతంలో ప్రప్రథమంగా వ్యాస భగవానుడు ఏ మంగళాచరణం చేసినాడో అదే మంగళాచరణం భగవద్గీతకు కూడా చేసినాడు అని తెలుసుకో. మహాభారతంలో మొట్టమొదటి మంగళాచరణం ఏది? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అక్కడ నారాయణుణ్ణి, గణేశుణ్ణి, సరస్వతిని అందరినీ స్మరించినాడు. అక్కడ భగవత్ యొక్క స్మరణ అయింది అక్కడ. అందుకని మహాభారతం యొక్క మంగళాచరణం ఏదైతే చేయబడిందో అదే భగవద్గీతకు మంగళాచరణం, అంతే. అవి ఇవి అని ఏమీ వికల్పాలు చేసి బుద్ధి పాడు చేసుకోకూడదు అని ఇక్కడ మనకు సాక్షాత్తుగా సద్గురుదేవులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మంగళాచరణ విషయంలో శంక సమాధానం అయిపోయింది. మంగళాచరణం అంటే కొద్దిగా స్పష్టం చేయండి కదా స్వామీజీ, మీకు తెలిసిందా ఎవరిదాకా మంగళాచరణం అంటే? భగవంతుని యొక్క స్మరణ, ఇదే మంగళాచరణం. ఇది మన అనుభవంలో ఉంది. ఏ విధంగా అంటే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మనం భగవంతుని స్మరించుకుంటామా లేదా? అదే మంగళాచరణం. ఎక్కడైనా పొరుగురికి ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదలు మన ఇంట్లో ఏదో దేవునికి కేటాయించిన ఒక గది ఉంటుంది కదా, ఆ దేవుని గుళ్ళకి పోయి దేవునికి మొక్కి ప్రయాణం సాగిస్తాము, అంతేనా లేదు? అదే మంగళాచరణం. భగవంతునికి మొక్కుట అనేదే మంగళాచరణం. ఏ పని చేసేవాడు కూడా మొదలు ఆ పని ప్రారంభించుటకు భగవంతుని స్మరించి ఇట్లా మొక్కుతాడా లేదా? ఒక చెట్టు ఎక్కాలనుకున్నాడు అనుకో, వాడు పెద్ద అక్షర జ్ఞానం ఏమీ లేదు వానికి, అయినా కానీ చెట్టు ఎక్కే ముందుకు దగ్గరికి చెట్టుకు పోయి చెట్టును ఇట్లా స్పర్శించి ఇట్లా మొక్కి వాడు చెట్టు ఎక్కుతాడు, అంతే కదా. అదే అంటే ఆ భగవంతునికి మొక్కుట, భగవంతుని స్మరించుట అంటేనే మంగళాచరణం. అంటే ఏ పని చేసినా కూడా ప్రప్రథమంగా భగవంతుని స్మరించుకోవాలి. ఇది మన సంప్రదాయం అన్నమాట. ఇక ఆ మంగళాచరణం కూడా అనేక రకాలుగా ఉంటుంది. అవన్నీ చెప్పుకుంటే మీకు తెలియదు కానీ, సరే, నమస్కారాత్మకము, వస్తు నిర్దేశము, ఆశీర్వాదాత్మకము అని ఈ విధంగా మంగళాచరణాలు అనేక ఉంటాయి. మంగళాచరణం చేస్తే ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం కూడా ఉండాలి కదా. సరే, మనం ఏదైనా శుభకార్యం చేయడానికి మొదలు భగవంతునికి మొక్కినాం. ఎందుకు మొక్కినాం అడిగితే ఏమంటావు కదా? ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే కదా నువ్వు మొక్కినావు. నువ్వు ఏ పని అయితే ప్రారంభించినావో ఆ పని నిర్విఘ్నంగా కావాలి అనే భావనతోనే కదా నువ్వు మొక్కింది. అదే ప్రయోజనము. అంటే నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరే. మనం చేపట్టినటువంటి తలపెట్టినటువంటి కార్యం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా సమాప్తం కావాలి అని అభిప్రాయంతో భగవంతునికి మొక్కుతాము. అదే ప్రయోజనం. ఇంతేకాకుండా సంప్రదాయాన్ని రక్షించినట్లు కూడా అవుతుంది. ఎందుకంటే మన పూర్వీకులైనటువంటి వాల్మీకి మహర్షుల వారు, వశిష్ఠ మహర్షుల వారు, వాళ్ళందరూ కూడా, వ్యాసులు, వీళ్ళంతా కూడా భగవంతుని స్మరించే ప్రతి కార్యాన్ని ప్రారంభించినారు. మరి మనము కూడా మంగళాచరణ చేసినట్లయితే మన పూర్వ సంప్రదాయాన్ని రక్షించినట్లయితుంది. ఇదొక ప్రయోజనం. మరి మూడవ ప్రయోజనం ఏమిటి అనంటే, శిష్యుడు లేదా గురువు ఇద్దరు పరస్పరం అధ్యయనం చేస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు మనలాగానే మనం చెప్తూ ఉన్నాం, మీరు వింటూ ఉన్నారు. అయితే మనం మంగళాచరణం చేసినట్లయితే ఏమవుతుందనంటే, చెప్పేవంటి వక్త ఎవరైతే ఉంటారో
బోధించేటువంటి వక్త ఎవరైతే ఉంటారో అతని యొక్క చిత్తము ఏకాగ్రతమవుతుంది. అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయమునందే తన చిత్తము నిలకడగలిగి ఉంటుంది. అక్కడ ఇక్కడ చలించదు భగవంతుని యొక్క స్మరించినట్లయితే. వినేవారి యొక్క శ్రోతల యొక్క చిత్తం కూడా ఏకాగ్రత అవుతుంది. అది కూడా శ్రద్ధ పెట్టి మంగళాచరణం చేస్తే శ్రోతలు. లేకపోతే చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, వినేవాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మాలాతో కరుమే ఫిరై జీబు ఫిరై ముఖ మాహి మనువాతో దశ దిశి ఫిరై ఏహతో సుమిరన్ నాహి కదా. జపానికి కూర్చుంటారు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమే ఉన్నావా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి ఆ పొయ్యి మీద పాలు పొంగుతూనే చూడు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదేం చెప్పమా? చెప్పండి కదా. స్థిరంగా ఉందా మనసు? ఇట్లా. అందుకని ఎప్పుడు ఏ పని చేసినా కానీ ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ పని సమాప్తం అయ్యేంత వరకు ఆ పని అందే మన మనసు సంలగ్నమై ఉండాలి. అన్యత్ర పోనీయకూడదు. మరి శ్రవణం చేస్తున్నారు, శ్రవణం సత్సంగం అయ్యేంత వరకు మీ యొక్క మనసు మా యొక్క వాక్కు రెండు సంబంధపడి ఉండాలి. నేను చెప్తూ ఉన్నాను, మీ మనసు అన్యత్ర పోయింది, వేరే చోటు పోయింది, ఇంటికి పోయింది, మనమరాలు జ్ఞాపకం వచ్చింది కదా. అది ఏం చేయాను, ఎక్కడ పోయాను, ఆ పిల్లను వదిలేసి ఇంట్లో పనులు చేసుకుంటాను. ఆ పిల్ల బజార్లోకి పోతుంది, రోడ్డు మీదకి పోతే అది ఏ సైకిల్ మోటార్ వచ్చి తాకాను, ఏమాయను అని అక్కడ పోయా మనస్సు కదా. ఇది శ్రవణం కాదు. అన్నీ వదులుకోవాలి, మొత్తం సంపూర్ణంగా ప్రపంచాన్నే వదులుకొని కేవలం మనసును ఇక్కడే సంలగ్నం చేయాలి. శ్రవణం నందే సంలగ్నం చేయాలి. అలా కావాలి అని అంటే మనం భగవత్ స్మరణ చేయాలి, మంగళాచరణం చేయాలి. ఈ విధంగా మంగళాచరణానికి ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సరే, అవన్నీ అట్లా ఉండని 3 ప్రయోజనాలు చేసుకున్నాం మనము. తర్వాత ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటూ మొదటి శ్లోకంతో భగవద్గీత ప్రారంభమైంది. క్షేత్రం అంటే తెలుసుకున్నాం. క్షేత్రం అంటే భూమి, పొలము అని అర్థం. వాస్తవంగా ఆధ్యాత్మికంగా ఏమర్థము అంటే శరీరమే క్షేత్రం అనేది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. 13వ అధ్యాయంలో చెప్తాడు, ఈ శరీరమే క్షేత్రమయ్యా అర్జున. ఈ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అతడు క్షేత్రజ్ఞుడు అనబడతాడు. జ్ఞ అంటే తెలివి, క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం గురించి తెలుసుకున్నటువంటి వాడు. వాడికి ఏమనాలి? క్షేత్రజ్ఞుడు అనాలి అని అంటూ ఈ శరీరానికి క్షేత్రం అని చెప్పినాడు. సరే, క్షేత్రాలు అనేక రకాలు ఉన్నాయి. క్షేత్రం అంటే శరీరం అని తెలుసుకున్నాం కదా. ఈ క్షేత్రాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి ధర్మక్షేత్రం, ఒకటి కురుక్షేత్రం. ఒకటి ధర్మక్షేత్రం, కురుక్షేత్రం మిక్స్. ఏంటి స్వామి అంటే ధర్మం అంటే పుణ్యం, క్షేత్రం అంటే శరీరము. అంటే పుణ్య శరీరాలు ఒక రకం. కురు అంటే కర్మ, క్షేత్రం అంటే శరీరము, కర్మ శరీరము, అది రెండవది. ఇంకొకటి పుణ్యము మరియు కర్మ మిశ్రితమైనటువంటి శరీరము, ఇది మూడవది. కొంచెం వివరించి చెప్పండి స్వామీజీ అడగరా? అనుకుంటూ పోయేదేనా? నేను ఎట్లా చెప్తే అట్లా. నువ్వు చెప్పిందే వేదం స్వామీజీ, నువ్వు ఏమన్నా చెప్పు, మేము వినుకుంటూ పోతాం. చెవులు నీకు అప్పచెప్పినావు, అంతే, అయిపోయింది. నువ్వు ఏమన్నా చెప్పు, అంతేనా? ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఏదో వినోదంగా స్వైర విహారానికి అలా ఆ తోటలోకి వెళ్ళారు. వినోదంగా వెళ్ళినప్పుడు ఆకాశంలో ఈ తెల్ల హంసల యొక్క పంక్తి పోతూ ఉంది. పంక్తి అంటే వరుస. ఆకాశంలో వర్షాకాలంలో మీరు చూస్తారేమో అప్పుడప్పుడు కొన్ని పక్షులు పోతూ ఉంటాయి. ఎట్లా వరుసగా వెళ్తాయి, వెనుక ముందు ఉండవు. తెల్లని హంసలు పోతూ ఉన్నాయన్నమాట. పోతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని
అడుగుతాడు, చెప్తాడు. అర్జున, అబ్బా ఆ పక్షులు నల్లగా ఉన్నాయి కదా అన్నాడు. ఎట్లున్నాయి? తెల్లగా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు అన్నాడు, బాగా నల్లగా ఉన్నాయి కదా, ఎంత సుందరంగా పంక్తిబద్ధంగా అవి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయో చూడు, ఎంత అందంగా ఉన్నాయో చూడు అని అంటే, బావా నిజంగానే నల్లగానే ఉన్నాయి అన్నాడు. మళ్ళా వెంటనే శ్రీకృష్ణుడు అట్లా లేవు, తెల్లగానే ఉన్నాయి కదా అన్నాడు. నిజంగానే బావ తెల్లగానే ఉన్నాయి అన్నాడట. ఇప్పుడు ఏమన్నట్టు అంటే, నువ్వు ఎట్లా చెప్తే అట్లనే కదా. ఎందుకు అని అంటే, నీ మీద నాకు విశ్వాసం ఉంది, నువ్వు ఎట్లన్నా చెప్పు కదా. అట్లా శ్రద్ధ ఉన్నది, కానీ శ్రద్ధ అంధశ్రద్ధ ఉండరాదు. ఎట్లా చెప్తే అట్లనే ఎన్నుకుంటూ పోయేది అంధశ్రద్ధ. చికిత్సాపూర్వకంగా విచారణ చేయాలి. ఒకవేళ విరోధాభాసం అయిందనుకో, చెప్పే విషయంలో అట్టెట్లా అని ఒక సంశయం వచ్చిందనుకో, అప్పుడు అడగాలి, స్వామీజీ ఇది ఎట్లెట్లయితుంది అడగాలి. అప్పుడు దాన్ని మళ్ళీ విచారణ చేసి సరైన పద్ధతిలో దాన్ని తీసుకెళ్తారు. అట్లా అన్నమాట. అంధశ్రద్ధ ఉండరాదు. ఎటువంటి శ్రద్ధ ఉండాలి? నిజమైనటువంటి శ్రద్ధ ఉండాలి, దృఢమైనటువంటి శ్రద్ధ ఉండాలి. పక్కా ఏ విధమైన సంశయం ఉండొద్దు అన్నమాట. ఆ శ్రద్ధ కూడా ఎవరి యందు పెట్టాలి? అది కూడా ఒక పెద్ద సమస్యనే ఉంది. మన అందరం కూడా శ్రద్ధాపరులమే, శ్రద్ధ పెడుతున్నాం మనం. ఒకడు భార్య అయిందే శ్రద్ధ పెడతాడు, ఆమె ఎట్లా చెప్తే అట్లనే వింటాడు. ఎందుకంటే అతనికి బాగా దృఢ విశ్వాసం ఉంది, ఈమె ఏమి చేసినా కానీ సరిగ్గానే చేస్తుంది అనేటువంటి దృఢ విశ్వాసం ఉంది. కాబట్టి భార్య యందు శ్రద్ధ పెట్టినాడు అలా. ఒకరు తండ్రి యందు శ్రద్ధ పెడతారు, ఒక్కొక్క తండ్రి కొడుకు యందు శ్రద్ధ పెడతాడు. మా కొడుకు చాలా మంచి సంస్కారవంతుడు, నీతిమంతుడు, ధర్మాత్ముడు, ఏ పని కూడా చెడు పని చెయ్యడు, తప్పకుండా ఏం చేసినా తన యొక్క హితం కోసము, కుటుంబం యొక్క హితం కోసము, గ్రామం యొక్క హితం కోసమే చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కొందరికి లౌకికమైనటువంటి గురువుల యందు శ్రద్ధ ఉంటుంది. కొందరు పెద్ద మనుషుల యందు, వృద్ధులు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళ యందు శ్రద్ధ ఉంటుంది. ఆయన చెప్పింది సరిగ్గా ఉంటుంది ఇది కూడా అని. కానీ ఈ శ్రద్ధ మనకేం పనికిరాదు. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పింది. మరి జ్ఞానం కలగాలంటే శ్రద్ధ పెట్టాలి. ఎవరి యందు శ్రద్ధ పెట్టాలంటే భార్య యందో, భర్త యందో, తండ్రి యందో, వాళ్ళ వీళ్ళ యందు శ్రద్ధ పెడితే మన జ్ఞానం కలుగుతుందా? ఆత్మజ్ఞానం కలుగుతుందా? కలగదు. మరి ఏం లాభం శ్రద్ధ పెడితే? కొందరికి ధనం మీద శ్రద్ధ ఉంటుంది. అయితే ఎవరి యందు శ్రద్ధ పెట్టాలి అంటే జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తారు వివేక చూడమల్లో ప్రప్రథమంగా సాధనలు చెప్పేటప్పుడు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కచితా సద్భిః యయా వస్తూపలభ్యతే అన్నాడు. యయా అంటే దేని చేతనైతే, వస్తు అంటే పరబ్రహ్మ వస్తువు, ఉపలభ్యతే అంటే ప్రాప్యతే పొందబడుతుందో, దేని చేతనైతే పరబ్రహ్మం యొక్క ప్రాప్తి కలుగుతుందో అటువంటి వారి యందు మనం శ్రద్ధ పెట్టాలి. మరి ఎవరి యందు శ్రద్ధ పెడితే భగవత్ ప్రాప్తి అయితే చెప్పండి మీరు? శాస్త్రస్య గురువాక్యస్య రెండు చెప్పినాడు అక్కడ. శాస్త్రం అంటే మనకు ముఖ్యంగా ఎవరు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అనంటూ భగవంతుడు కూడా 16వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు. 16వ అధ్యాయంలో శాస్త్రమే మనకు ప్రమాణం. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దాన్ని మనకు చెప్తుంది శాస్త్రం. అయినా ఇది చేస్తే అనర్థం జరుగుతుంది, ఇది చేయకూడదు, అయినా ఇది చేసుకున్నట్లయితే నీకు ప్రయోజనం ఉంటుంది అని ఈ విధంగా శాస్త్రమే బోధిస్తుంది. అందుకని శాస్త్రమే ప్రమాణం. అందువల్ల శాస్త్రం నందు శ్రద్ధ పెట్టాలి. ఇంకొకటి, శాస్త్రాన్ని అధ్యయనం చేసి అవలోకనం చేసి అనుభూతము నేర్చుకున్నటువంటి గురువుల యందు, గురు వాక్యాల యందు శ్రద్ధ పెట్టాలి. గురువుల యందు కాదు, గురువుల యందు పెట్టమని చెప్పలే శంకరాచార్యుడు, గురు వాక్యాల యందు పెట్టమన్నాడు. అందుకని గురువాక్యాల యందు మరియు శాస్త్రం నందు శ్రద్ధ పెట్టినట్లయితే మనకు కళ్యాణం అవుతుంది. అప్పుడు కానీ
శ్రద్ధావాన్ లభతో జ్ఞానం అని చెప్పింది సార్థకమవుతుంది అన్నమాట. సరే, మీ అందరికీ కూడా శ్రద్ధ ఉందనే మీరు ఇంత శ్రద్ధతో ఇక్కడ కూర్చోగలిగినారు. శ్రద్ధ లేదనుకోకండి, స్వామీజీ మమ్మల్ని తిడుతుండా మెచ్చుకుంటుండా అని అనుకోకండి. శ్రద్ధ ఉంది కాబట్టే మీరందరూ మంచిగా సైలెంట్గా కూర్చొని వింటున్నారు. ఉంది శ్రద్ధ, కానీ అంధశ్రద్ధ ఉండరాదు. ఇది చెప్తున్నాను. అంటే ఏం చెప్తే అదే వినుకుంటూ పోయేది కాదు. సరే, ఇప్పుడు ధర్మక్షేత్రాలు ఏవి అంటే దేవతా శరీరాలు. ధర్మం అంటే పుణ్యం, క్షేత్రం అంటే శరీరము. పుణ్య శరీరాలు ఏవి అని అంటే దేవతా శరీరాలు. 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా. మన భారతదేశంలో జనాభా ఎంత ఉన్నారు? 140 కోట్లు. 140 కోట్లు కదా. దేవతలు ఎంతమంది ఉన్నారు? మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. పంచుకుంటే మనసుకు 3 వస్తారు. అంటే 3కి ఒక దేవుడు వస్తాడు కదా. 33 కోట్లు అంటే సంఖ్యను తీసుకోవద్దండి. కోటి అంటే ప్రకారము అని అర్థం. 33 కోట్లు అంటే 33 ప్రకారాల దేవతలు ఉన్నారు. చాలా మందికి తెలియదు ఈ రహస్యం. 33 కోట్లు అంటే నిజంగానే 33 కోట్ల సంఖ్యలో ఉన్నారు అని అనుకుంటారు. కోటి అంటే ప్రకారం. 33 ప్రకారాల దేవతలు ఉన్నారు. 12 ఆదిత్యులు. 12 ఆదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు. 12 మంది. 11 రుద్రులు. రుద్రులు 11 మంది. మొత్తం ఎంత? 12, 11 ఎన్ని అయినాయి? 23. అంతేనా? మరి అష్టవసువులు 8 మంది. 23 + 8 ఎన్ని అయినాయి? 31. ఇంకిద్దరు కావాలి కదా. బృహస్పతి ఒకడు. ఇంకొక ఆయనకు చంద్రుణ్ణి లెక్క పెట్టింది ఉన్నారు. చంద్రుడా మరెవరు గుర్తులేదు. మొత్తం మీద 33 ప్రకారాల దేవతలు. అయితే ఈ దేవతా శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇవి పుణ్య శరీరాలు. ఇక వాళ్ళలోనే ఇక చిల్లర దేవతలు కూడా ఉన్నారు కదా. వరుణుడు, కుబేరుడు, యముడు, శని, ఇంద్రుడు, ఇంకా కార్తికేయుడు, ఎవరెవరో ఎన్నో అనేక మంది ఉన్నారు చిల్లర దేవతలు. అయితే ఈ దేవతా శరీరాలు ఎలా ప్రాప్తమైనాయి వారికి అని అంటే పుణ్యము ద్వారా ప్రాప్తమైనాయి. అంటే సంపూర్ణంగా పుణ్యము యొక్క ఫలమే అది. అందులో పాప మిశ్రితం లేదు ఆ దేవతా శరీరాలు. అయితే ఆ దేవతా శరీరాలు పుణ్యరచితం అయినప్పటికీ కూడా వాళ్ళు పుణ్యం యొక్క ఫలమైనటువంటి సుఖాన్ని మాత్రం అనుభవించగలరు, కానీ కొత్తగా కర్మ చేయలేరు, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అవకాశం లేదు వారికి. అయితే దానికి కూడా అపవాదం ఉందిలేండి. దేవతలకు ఆత్మజ్ఞానం కలగదంటే ఇంద్రుడు కూడా జ్ఞాని ఉన్నాడు, గరుత్మంతుడు జ్ఞాని ఉన్నాడు, నందికేశ్వరుడు జ్ఞాని ఉన్నాడు, శివుడు జ్ఞాని, విష్ణువు జ్ఞాని, అందరు జ్ఞానులే ఉన్నారు. అంటే ఏదో స్తుతిపర వాక్యం ఇది అంతే. వాళ్ళకు జ్ఞానం లేదు, జ్ఞానం కలగదనంటే ఇది స్తుతిపర వాక్యం. అంటే మానవ శరీరాన్ని స్తుతి చేసేది ఉన్నది ఇక్కడ. ఇది చాలా ఉత్కృష్టమైంది అని చెప్పేది ఉన్నది. అంతేగాని వాళ్ళ జ్ఞానం లేదు ఇట్లా కాదు. కొన్ని వాక్యాలు ఎట్లుంటాయంటే రుచిపర వాక్యాలని కొన్ని ఉంటాయి, కొన్ని స్తుతిపర వాక్యాలని కొన్ని ఉంటాయి, కొన్ని ప్రతిపాదక వాక్యాలని కొన్ని ఉంటాయి, కొన్ని భయానక వాక్యాలని కొన్ని ఉంటాయి. అంటే ఏనకైనా ప్రకారంగా మానవుణ్ణి, జీవుణ్ణి సన్మార్గంలో నడిపించాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప ఇది అబాధిత నియమం కాదు. సరే, ఈ దేవతా శరీరాలు ఇలా ఉన్నాయి. అవి కేవలం భోగభూములు. అంటే వారు చేసుకున్నటువంటి పుణ్యం యొక్క ఫలమైనటువంటి సుఖాన్ని మాత్రం అనుభవించగలుగుతారు అంతే. కొత్త కర్మలు చేయడానికి వీల్లేదు. అట్లే కురుక్షేత్రము. కురు అంటే కర్మ, క్షేత్రం అంటే శరీరము, కర్మక్షేత్రము అంటే ఏమిటి అవి అని అంటే నీచ యోనులు, నరక యోనులు, పశు, పక్షి, క్రిమి, కీటక మొదలైనటువంటి యోనులు ఏవైతే ఉన్నాయో, జన్మలు ఉన్నాయి కదా, అవి కర్మక్షేత్రములు. అక్కడ కూడా పాపం అంటే పూర్తిగా పాపము యొక్క ఫలం అది. ఆ శరీరం రావడం సంపూర్ణంగా పాపమే. ఆ పాపాన్ని అనుభవించడానికే ఆ శరీరాలు ధారణ చేసుకుంటారు. పశుపక్షాది, క్రిమి, కీటకాల శరీరాలు అవి నరక యోనులు అనబడతాయి. కేవలం పాపాన్ని అనుభవిస్తారంటే దుఃఖాన్ని అనుభవిస్తారు.
అది కూడా భోగభూమే, పాపాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి శరీరం. భోగం అంటే అనుభవించుట, సుఖ దుఃఖాన్యకర సాక్షాత్కార భోగ ఉచ్యతే. ఇక మిశ్రితమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం రెండు ఉన్నాయి ఇందులో. మనుష్య శరీరం మన అనుభవం ఉంది కదా, మనకు సుఖాలు వస్తున్నాయా లేదా చెప్పండి, వస్తాయా లేదా? జీవితంలో ఎన్నడూ సుఖపడలేదా మీరు? సుఖం అనేది చూడలేదా మీరు? సుఖం అనేది అప్పుడప్పుడు వస్తుందే కదా. మరి ఎప్పటికీ సుఖమే ఉంటుందా? అది ఉండదు. దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. మరి దుఃఖము సుఖము రెండింటినీ అనుభవిస్తున్నామని అంటే మరి ఈ సుఖానికి కారణం ఎవరు? పుణ్యము. దుఃఖానికి కారణం ఎవరు? పాపము. మరి సుఖ దుఃఖాలు రెండు అనుభవిస్తున్నామంటే పుణ్యపాపాల మిశ్రితం ఉన్నదన్నట్టు తెలిసింది కదా మానవ శరీరం. అందువల్ల ఈ మానవ శరీరము మిశ్రిత కర్మ, పుణ్యకర్మ పాపకర్మ ద్వారా వచ్చినటువంటి శరీరం. అందులో కూడా తరతమ భావం ఉంది. మనుషుల్లో కూడా కొందరు అధికంగా సుఖాన్ని అనుభవించేవారు ఉన్నారు, కొందరు అధికంగా దుఃఖాన్ని అనుభవించేవారు కూడా ఉన్నారు, వాళ్ళ వల్ల కర్మానుసారంగా. అంతే. ఈ విధంగా క్షేత్రాలు 3 రకాలుగా ఉంటాయి అని తెలుసుకున్నాము. ఇక మనకు ఈ మొట్టమొదటి శ్లోకం ద్వారా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకం ద్వారా అందులో ఒక రహస్యం ఉంది చెప్తున్నాడు ఇక్కడ. ఇందూరు మహారాణి అహల్యాబాయి అని ఒక ఆమె ఉండేది. ఇందూరు అంటే ఇప్పుడు ఇండోర్ అంటాం, అక్కడ మధ్యప్రదేశ్, ఇండోర్ మధ్యప్రదేశ్. అక్కడ ఆ కాలంలో ఆ ప్రాంతం ఏదైతే రాజ్యం ఉన్నదో దానికి మహారాణి అహల్యాబాయి అని ఉండే. ఆమెకు భగవద్గీత వినాలని ఇచ్చగలిగిందంట. అప్పుడు ఒక పండితుని పిలిచారు. అయ్యా, అమ్మగారికి భగవద్గీత బోధించండి అని ఆ రాజుగారు చెప్పారు. అప్పుడు ఆ పండితుడు మొదలుపెట్టినాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఇంతనే అన్నాడు. ముందు ఇంకా ఉచ్చారణ చేయనే లేదు. ఆగండి అన్నది. చాలే అన్నాడు. మొత్తం భగవద్గీత విందామని పిలిపిస్తే ధర్మక్షేత్రే కురుక్షేత్రే రెండే శబ్దాలు ఉచ్చారణ చేయగానే ఆగండి అన్నారు. ఏమిటి అంటే నాకు అర్థమైంది అన్నది. భగవద్గీత అంతా నాకు అర్థమైంది అన్నది. ఏమర్థమైంది? మీకేమర్థమైంది చెప్పు కదా. ఆమె అర్థమైంది అన్నది. మరి మీకేం అర్థమైంది చెప్పండి. ఏం అర్థం కాదు. నేను అర్థమయ్యేటట్టు చెప్తా కదా, అందుకే వచ్చాను కదా కదా. ఈ ధర్మక్షేత్రే అనే శబ్దంలో క్షేత్రే అని ఒకటి ఉంది, కురుక్షేత్రే అనే శబ్దంలో క్షేత్రే అనేది ఒకటి ఉంది. ఈ రెండింటిని ఒక దగ్గర చేయండి, క్షేత్రే క్షేత్రే అవుతుంది. రెండింటిని ఒక దగ్గర చేరిస్తే ఏమవుతుంది? క్షేత్రే క్షేత్రే అవుతుంది. ఇక ధర్మం అనేది ఒకటి ఉంది, కురు అనేది ఒకటి ఉంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని చెప్పినట్లు అయింది అక్కడ. అంటే నువ్వు ఏ అవస్థలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎట్టిని పరిస్థితుల్లో ఉన్నా ధర్మం చేసుకో, పుణ్యం చేసుకో అని చెప్పింది భగవద్గీత అంతా. అది భగవద్గీత యొక్క తాత్పర్యం అని ఆమె చెప్పింది. మరి మీరేం చేస్తున్నారు? అణువణువున క్షణంలో మరి మీరు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా కానీ మీరు ఏం చేయాలి? ధర్మం చేయాలి అని భగవద్గీత చెప్తుంది. ధర్మం చేయాలి అంటే పుణ్యం చేసుకోండి. ఎట్లా చేసుకునేది అని అంటే మీ యథాశక్తి. మీ దగ్గర డబ్బులు బాగున్నాయనుకోండి, ఆ డబ్బులు ఇవ్వండి ఆ దేవానంద స్వామికి కదా. ఆయన తీసుకుంటాడా కదా? మనమే కదా ఖర్చు పెట్టుకునేది, ఉపయోగం చేసుకునేది మనమే కదా. అంటే ఇట్లాంటి పుణ్యకార్యాలకు పనికి వస్తాయి. అప్పుడు పుణ్యం వస్తుందా లేదా నీకు? తప్పకుండా. నీకు శారీరకంగా సేవ చేయాలనుకున్నావు అనుకో, వచ్చి సేవ చెయ్యి. ఇప్పుడు అమ్మగారు చేస్తున్నారా లేదా? ఊరూరు నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. ఇది కూడా పుణ్యం సంపాదించుకున్నట్టే. జపం చేసుకో, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, తీర్థక్షేత్రాలు చెయ్యి, దేవాలయం కట్టించు, ఆసుపత్రులు కట్టించు, రోడ్లు వేయించు, రోడ్ల వెంట చెట్లు నాటించు, నీళ్ళ సదుపాయం చేయించు. అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి చేయదలుచుకుంటే. పుణ్యం చేసుకోవడానికి ఎన్నో మనకు సాధనాలు ఉన్నాయి. అందువల్ల
మీరు ఏ అవస్థలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ క్షణంలోనైనా కానీ ధర్మం చేసుకో అని భగవద్గీత చెప్తుంది అని ఆ అమ్మగారు చెప్పిందన్నమాట. చూసారా? చూడు, భగవద్గీత మనకి ఇది బోధిస్తుంది. టైం అంటే భగవద్గీత శ్రీకృష్ణార్జునుల యొక్క సంవాదం. భగవద్గీత శ్రీకృష్ణార్జునుల యొక్క సంవాదం అయితే సంపూర్ణ రణరంగం మొత్తం యుద్ధం అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క సంవాదం ఉంటుంది. ఎందుకంటే సంజయుడు కేవలం భగవద్గీతనే చెప్పి ఊగోలే కదా. ఆ యుద్ధం లోపల ఎవరితో కొట్లాడుతున్నారు, ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు, ఎవరెవరు చనిపోతున్నారు, ఆ దుర్యోధనుడు ఏ విధంగా కుటిలత్వాన్ని అన్ని పన్నాగాలు వేస్తున్నాడు, అవన్నీ కూడా ఇతనికి తెలుస్తుంటాయి. రహస్యంగా వాళ్ళ మనసులో అనుకున్నవి కూడా సంజయునికి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వ్యాస భగవానుని యొక్క ఆశీర్వాదం ఉంది. యుద్ధక్షేత్రంలో జరిగే ప్రతి సన్నివేశం నీకు తెలుస్తుంది అని ఆశీర్వాదం ఇచ్చినాడు. అంటే అక్కడ దుర్యోధనుడు కానీ, ధర్మరాజాదులు కానీ, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు కానీ వాళ్ళు ఏ విధంగా వ్యూహాన్ని రచన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ఊహలు పన్నుతున్నారు, విజయాన్ని పొందుటకు వీళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా జయం పొందాలంటే ఇద్దరికి కూడా ఇష్టం ఉంది. ఆ జయం పొందుటకు ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దుర్యోధనుడు కుటిల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు, ధర్మరాజు ఆ విధంగా చేయడు. ఎవరే విధంగా చింతన చేసినా కానీ అవన్నీ కూడా సంజయునికి తెలుస్తూ ఉంటాయి. కర్ణునితో యుద్ధం అవుతుందా, ద్రోణాచార్యునితో యుద్ధం అవుతుందా, శల్యునితో యుద్ధం అవుతుందా, ఎవరెవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరెవరు మరణిస్తున్నారు యుద్ధంలో, అన్నీ కూడా చెప్తూ ఉంటాడు సంజయుడు. అందుకని పూర్తిగా సంపూర్ణ యుద్ధ క్షేత్రం 18 రోజుల యొక్క యుద్ధం ఏదైతే ఉందో అందులో జరిగే ప్రతి సన్నివేశం కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటాడు. కేవలం భగవద్గీత ఏదైతే ఉందో అది అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. అయితే యుద్ధంలో గుప్తంగా కానీ, ప్రకటంగా కానీ, పగటిలో కానీ, రాత్రిలో కానీ ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ మనసులో తలుచుకున్నటువంటివి కూడా సంజయునికి తెలుస్తాయన్నమాట. అవన్నీ కూడా ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటాడు. చూడు, మరి గురుదేవుని యొక్క అనుగ్రహానికి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు సంజయుడు. ఇప్పుడు సంజయునికి ఆ యోగ్యత ఉంటేనే కదా వ్యాస భగవానుడు ఆ దివ్య దర్శనం ఇచ్చాడు సంజయునికి. మరి అతనికి ఆ యోగ్యత కనుక లేకపోతే ఇస్తుండేనా? ఆ యోగ్యత ఎందుకు వచ్చింది ఆ సంజయునికి అనంటే అతడు సత్సంపన్నుడు, సత్శీలుడు, సదాచారవంతుడు, నీతిమంతుడు, ధర్మాత్ముడు. ఆ సంజయుడు ఎవరయ్యా అంటే ఒక నిమ్న జాతికి సంబంధించిన వాడు. ఏం జాతి అది? రథాలను నడిపేవారు, గుర్రాలను సాకేవాడు అలా నిమ్న జాతి. వారికి ఏమంటారు? తక్కువ జాతి. సూతులు అంటారు వాళ్ళకు సూత జాతి. అయినా కూడా వ్యాస భగవానుని అనుగ్రహానికి పాత్రుడైండు. చూడండి, దివ్య దృష్టిని పొందినాడు వ్యాస భగవాను ద్వారా. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనంటే భగవత్ కృపకు కానీ, ఆత్మ జ్ఞానానికి కానీ ఈ జాతి, నీతి, కులము, గోత్రం ఇవేవి కూడా అక్కర్లేదు. మరి ఏమిటి అని అంటే శుద్ధ అంతఃకరణం కావాలంటే మన మనసు శుద్ధం ఉండాలి, నిర్మలంగా ఉండాలి, కాలుష్యము ఏ మాత్రం కూడా ఉండకూడదు. ఆ శుద్ధ అంతఃకరణం ఉంటే వారు ఎవరైనా ఉండుగాక. స్త్రీయో వైశ్యాస్తథా శూద్ర స్థేపియాంతి పరాంగతి. వాళ్ళు స్త్రీలు ఉండని, బాలులు ఉండని, వృద్ధులు ఉండని, ఏ జాతి వాడైనా ఉండని, దేవతలు ఉండని, రాక్షసులు ఉండని, పక్షి జాతి ఉండని, పశుజాతి ఉండని, ఎవరైనా అవుగాక అంతఃకరణం శుద్ధంగా ఉండాలి. వారు భగవత్ అనుగ్రహానికి, ఆత్మజ్ఞానానికి వారు అర్హులు, యోగ్యులు, అధికారులు, సమర్థులు అని తెలుసుకోవాలి. అందుకే కబీర్దాస్ అంటాడు, जाति न पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहे न दो म्यान।
సాధువుల యొక్క జాతిని అడగకూడదు. మహాత్ములు వస్తారు కదా మనకు అప్పుడప్పుడు మన ఆశ్రమానికి. ఒక్కొక్కరు వాళ్ళకు పెద్దగా ఏదో గొప్పగా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్నట్టుగా పెద్ద జిజ్ఞాసతో వచ్చినట్టుగా వస్తారు. వాళ్ళు వచ్చి ఏమడుగుతారు, స్వామి నేను కులమేది చెప్పవా అంటున్నారు. వాడు వచ్చి కదా వానికి ఎందుకు, ఏ కులం అయితే నీకెందుకు, ఏ జాతి అయితే నీకెందుకు. అందుకే సాధున్న కూర్చో జాతిన కూర్చో సాధేకి. సాధువుల యొక్క జాతిని మనం అడగరాదు. సాధువుల యొక్క జాతిని కానీ నది యొక్క మూలాన్ని కానీ మనము అన్వేషణ చేయొద్దు. కాకపోతే వారి ద్వారా మనకు ఏ బోధ కావాలో అది తీసుకుంటే సరిపోతుంది, అంతే కదా. నది దగ్గరికి వెళ్ళి ఏమే నది నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతావా? నీకు దాహం అవుతుందని నీళ్లు తాగి తృప్తి పడతావా? చెప్పు, నీకేం కావాలి? దాహం అవుతుంది కదా, త్రాగు, నీళ్ళు త్రాగి తృప్తి పడు, అంతే. అందుకని నది యొక్క మూలాన్ని అడగకూడదు. సాధువు యొక్క జాతిని, మహాత్ముల యొక్క జాతిని అది అడగకూడదు. ఎందుకంటే అజ్ఞాన కాలంలో జాతి, నీతి, కులము, గోత్రం ఇవన్నీ ఉంటాయి. కానీ జ్ఞానం కలిగిన తర్వాత అన్నిటికీ అతిక్రమించిపోయినటువంటి వాడు ఉంటాడు. ఇప్పుడేం జాతి ఉన్నది అతనికి? జాతి, నీతి, కుల, గోత్ర, రగం, దేశకాల, ఇంకోటి ఉన్నది పాలన. జగద్గురు శంకరాచార్యుల వారే వివేక చూడమల్లో చెప్తారు, జాతి, నీతి, కులము, గోత్రము, వర్ణాలు, ఆశ్రమాలు ఇవి ఏవి కూడా మహాత్మునికి చెందవు. అతడు దేనికి సంబంధించిన వాడు కాదు. జాతి, నీతి, కుల, గోత్ర, రగము, నామ, రూప, గుణ, దోష వర్జితం, దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. నామము, రూపము, గుణము, గోత్రము ఇవన్నీ ఏవి కూడా జ్ఞానికి ఉండవు. దేశకాలకు అతీతమైనటువంటి, నామరూపాలకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించే ఆ పరబ్రహ్మ స్థితిలో ఉంటాడు అతడు. అతనికి ఏం జాతి ఉంటుంది? అందుకని మహాత్మునికి, జ్ఞానికి జాతులు మొదలైనట్టు ఉండవు. అవి అడగకూడదు, తప్పు. అయితే చెప్పే తాత్పర్యం ఏంది? ఎంత నిమ్న జాతి వాడైనా, ఎంత నీచ జాతి వాడైనా కూడా జ్ఞానానికి అధికారి, భగవత్ప్రాప్తికి అధికారి. కానీ ఒకటి ఏమిటి అవచ్ఛేదము అని అంటే అంతఃకరణం శుద్ధం ఉండాలి, పవిత్రం ఉండాలి. అసలు సంజయుడు అనే పదంలోనే ఒక లాక్షణికమైనటువంటి అర్థం ఉంది. ఏమిటనంటే నిన్నే మనం తెలుసుకున్నాము. సమ్యక్ ప్రకారేణ సకల ఇంద్రియాన్ని జయతి ఇది సంజయ. చక్కగా తన సమస్త ఇంద్రియాలను అన్నిటినీ కూడా జయించినటువంటి వాడు సంజయుడు. ఆ సంజయుడు ఎవరో కాదు, శుద్ధాంతఃకరణం కలిగి ఇంద్రియాలను జయించి తన అదుపులో పెట్టుకుంటే నువ్వు కూడా సంజయుడవే కాగలుగుతావు. అందుకని సంజయుడు అంటే వివేకశాలి బుద్ధి ఎవరికైతే ఉందో అతడు సంజయుడు అని తెలుసుకోవాలి. సరే, సమ్యక్ జయతి ఇంద్రియాన్ని రాగద్వేషాన్ని వా యహ సహ సంజయ. ఇంకొక రకం కూడా చింతన చేసినారు మహాత్ములు. రాగద్వేషాది కాలుష్యం ఏదైతే ఉందో, రాగము, ద్వేషము. రాగం అంటే కాంబోజు రాగము, భైరవి రాగము కాదు ఇక్కడ. ఏమి రాగం అంటే ఆసక్తి. దేని యందు? విషయాల యందు. విషయాలేవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి పంచ విషయాల యందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తికే రాగము అంటారు. ఆ రాగం ఉన్నట్లయితే మన అంతఃకరణ దూషితం అవుతుంది. ఎందుకు? ఆ రాగం చేత దాని యందు ఆసక్తి ఏర్పడి ఆ విషయాన్ని అనుభవించాలనేటువంటి ఒక ప్రవృత్తి కలుగుతుంది. ప్రవృత్తి కలిగి ఆ విషయాన్ని సంపాదించుకొని దాన్ని అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత ఆ అనుభవం నష్టమయ్యే వెంటనే ఆ అనుభవం యొక్క సంస్కారం అంతఃకరణలో పడుతుంది. ఆ సంస్కారం కాలాంతరంలో మళ్ళీ ఉద్భుతమయ్యి మళ్ళీ ఆ విషయాల యందు మళ్ళీ ప్రవృత్తిని చేస్తుంది. అందుకని ఈ జన్మమరణ రూప సంసారంలో పడిపోవడానికి కారణము రాగము. అందుకని రాగము ఉండరాదు, అదొక మాలిన్యం మన అంతఃకరణలో. అందుకని ఏ విషయానికి సంబంధించినటువంటి ఆసక్తి కూడా ఉండకూడదు. ఇది నాకు కావాలి అనేటువంటి ఆసక్తి ఉండకూడదు.
ఒకవేళ ప్రారంధానుసారంగా ప్రాప్తమైతే అనుభవించు, అంతేగాని ఇది కావాలి నాకు అని అభినివేశం చేయవు. అయితే ప్రారంధానుసారంగా వచ్చింది కదా అని చెప్పి షుగర్ పేషెంట్ అయిన వానికి లడ్డు ఎదురుగా వస్తే లడ్డు కూడా తినమంటావా స్వామీజీ? ఇప్పుడు భోజనాలకు వెళ్తారు, ఒక్కోసారి వివాహాలకు వెళ్తారు కదా, వివాహాలకు వెళ్ళినప్పుడు పంక్తిలో కూర్చుంటారు. ఇప్పుడు ఎవరు పంక్తులు పెట్టి ఎవరు భోజనాలు పెడుతుంటారు, కానీ అంత బస్ సిస్టమ్ అయిపోయింది. కానీ పూర్వకాలంలో పంక్తిని కూర్చుండబెట్టి వాళ్ళకి విస్తరలు వేసి చక్కగా వడ్డిస్తూ ఉంటారన్నమాట. ఆ వడ్డిస్తూ ఉన్నప్పుడు లడ్లు, జిలేబులు, గులాం జాములు అవి కూడా వస్తున్నాయి. అయితే ఒక షుగర్ పేషెంట్ కూడా అక్కడ కూర్చున్నాడు ఆ పంక్తిలో. ఇప్పుడు ఆయన అడిగిండా లడ్లుదే, గులాబుల జాములదే, అవిదే ఇవిదే అని అడిగిండా ఆయన? పంక్తిలో అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నారు ఆ విధంగా పలానా ఐటెంలు మనం పెట్టాలి అనుకున్నారు. వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని అవి వడ్డిస్తూ ఉన్నారు. అయితే ఆ షుగర్ పేషెంట్ ఏమీ అడగలేదు, నాకు లడ్లు తీసుకురండి, గులాం జామ్ తీసుకురండి, మైసూర్ పాక్ తీసుకురా, ఏం అడగలే. కానీ వస్తూ ఉన్నాయి అయాచితంగా, అడగకుండానే వస్తున్నాయి. అయితే జ్ఞానికి కూడా చెప్పింది ఉన్నది, అయాచితంగా వస్తే అనుభవించవచ్చు అని చెప్పింది ఉన్నది. మరి అనుభవించవచ్చు అని చెప్పినప్పుడు ఇప్పుడు లడ్లు జిలేబులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు షుగర్ పేషెంట్ అడగనైతే అడగలే, అయాచితంగానే వస్తున్నాయి. మరి తినమంటావా? అడగకుండానే వచ్చినాయి కదా, తినమంటావా? అంటే నీ శరీరానికి ఏవి సూట్ అవుతాయో అవి అయాచితంగా వస్తే అనుభవించు, అంతేగాని కావాలని అడగకు. నాకు దోశ కావాలి, నాకు ఇడ్లీలు కావాలి, నాకు జిలేబీ కావాలి, నాకు బజ్జీలు కావాలి అని అడగకు. అడగకుండా అమ్మగారు చేసి పెడితేనే ఉంటారు మనకు కదా, అడిగేది ఏమున్నది కదా. అందులో చూడాలి మన శరీరానికి ఏవి సూట్ అయితే ఏవి సూట్ కావు, చూసి తీసుకో, అంతేగాని వాటిని అడగకూడదు అని చెప్పింది. కానీ రాగపూర్వకంగా ఆసక్తిపూర్వకంగా అనుభవించవద్దు. ఒకవేళ రాగం ఉన్నట్లయితే అంతఃకరణం కలుషితం అవుతుంది. కాబట్టి ఆ కలుషిత అంతఃకరణలో జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. అందుకని రాగం ఉండకూడదు. మరి ద్వేషం అంటే